నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. శ్రీమాత్రే నమః. స్వామీజీ, సాలిగ్రామ మాల మహావిష్ణువుకు సమర్పించడం వల్ల కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుంది? సాధారణంగా మనమంతా కూడా ఏం చేస్తామంటే అనేకమైన మాలలు మనం ధరిస్తూ ఉంటాం. ఇటువంటి మాలలు మనం ధరించడమే కాకుండా మరి భగవంతుడు కూడా ధరింప చేస్తూ ఉంటాం. ఈ ప్రకారంగా ధరింప చేసేటువంటి విషయంలో సాలిగ్రామాల మాల మనం చక్కగా తయారు చేయించి మహావిష్ణువు కనుక సమర్పణ చేసినట్లయితే ఆ స్వామి యొక్క సంతోషానికి అవధులు అనేటువంటివి ఉండవు. ఈ ప్రకారంగా సాలిగ్రామ మాల మహావిష్ణువు కనుక సమర్పణ చేసినట్లయితే కోటి జన్మలు వైకుంఠంలో మనం నివాసం ఉంటాం. అటువంటి అద్భుతమైన ఫలితం మనకు లభిస్తుంది. సాధారణంగా మహావిష్ణువుకి అనేకమైనటువంటి మాలలు మనం సమర్పణ చేస్తూ ఉంటాం. సాధారణంగా తులసి మాలలు వేస్తూ ఉంటాం, స్ఫటిక మాలలు వేస్తూ ఉంటాం, చందన మాలలు వేస్తూ ఉంటాం, ముత్యాల మాలలు, పగడాల మాలలు కూడా మహావిష్ణువుకి అలంకరిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క సాలిగ్రామ మాల అలంకరించినట్లయితే, సాలిగ్రామ మాల కనుక మహావిష్ణువు కనుక సమర్పణ చేసినట్లయితే ఆ మహావిష్ణువు యొక్క సంపూర్ణ కటాక్షాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏమిటంటే ఏ దైవానికి ఏమి ఇష్టమో తెలుసుకొని ఆ యొక్క మాలలు ఆ దైవానికి కనుక సమర్పణ చేసినట్లయితే ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఇటువంటి అద్భుతమైనటువంటి సాలిగ్రామాల మాలను చక్కగా మహావిష్ణువు కనుక సమర్పణ చేసినట్లయితే స్వామి కటాక్షాన్ని సంపూర్ణంగా సాధించుకోవచ్చు. అనేకమైన వైష్ణవ దివ్య దేశాలలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే తిరుమలలో సాలిగ్రామాల మాలకు చక్కని ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సాలిగ్రామాల మాల ఎంతో శోభనిస్తుంది ఈ యొక్క శ్రీనివాసునికి. ఎన్ని రకాలైన దివ్యాభరణాలు అలంకరించినప్పటికీ కూడా మరి ఈ యొక్క సాలిగ్రామాల మాలతోనే శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారికి సంపూర్ణమైన శోభ అనేటువంటిది కలుగుతుంది. తర్వాత అదేవిధంగా ఏ మాలలు ధరింపచేసినా, ఏ ఆభరణాలు ధరింపచేసినా, ధరింపచేయకపోయినా ఈ స్వామికి సాలిగ్రామాల మాల మాత్రం నిరంతరం ఉండేటట్టుగా మాత్రం అర్చక స్వాముల వారు అక్కడ జాగ్రత్త పడడం జరుగుతుంది. అంటే సాలిగ్రామాల మాలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధాన వైష్ణవ క్షేత్రాల్లో సాలిగ్రామ మాల ప్రతి స్వామికి కూడా ధరింప చేయడం అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. అటువంటి అద్భుతమైన సాలిగ్రామాల మాల మహావిష్ణువుకి సమర్పించి ధరించాల్సిందే. కార్తీక మాసంలో తులసి పూజ విశిష్టత ఏమిటి? కార్తీక మాసంలో మనం ప్రధానంగా చూసినట్లయితే ఏ దేవాలయాల్లో చూసినా, ఏ గృహాలలో చూసినా మరి మహిళామ తల్లులందరూ కూడా తులసి పూజను పవిత్రంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క తులసి పూజ అనేటువంటిది కేవలం కార్తీక మాసంలోనే చేయాలా? కాదు. ప్రతి నిత్యము కూడా సౌభాగ్యాన్ని కోరుకునేటువంటి వారు, ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి వారు, రక్షణను కోరుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క తులసి పూజ నిర్వహించాల్సిందే. ఈ యొక్క తులసి పూజను ఎవరైతే చేస్తూ ఉంటారో సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. తులసి మొక్క నుండి వచ్చేటువంటి వాయువులు అనేకమైన రుగ్మతలను దూరం చేస్తాయి. అదేవిధంగా తులసి మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఎటువంటి దుష్టశక్తులు కూడా గృహంలో ప్రవేశించవు. ఒక్క తులసి మొక్క కనుక ఇంట్లో పూజింపబడుతూ కనుక ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట స్థిరంగా కొలువై ఉంటుంది. ఇంత ప్రభావం తులసి యొక్క ఆరాధనలోనూ తులసి మొక్కలోనూ ఉన్నదనమాట. అందుచేత ప్రతి ఇంట్లోనూ కూడా ఏది ఉన్నా లేకపోయినా తులసి అనేటువంటిది మాత్రం, తులసి కోట అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ ప్రకారంగా ఈ యొక్క తులసమ్మ తల్లిని ప్రతినిత్యము ఆరాధన చేయటమే కాకుండా కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనం ఆరాధన చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసం సాక్షాత్తు శివకేశవాత్మకుడి మాసం కనుక ఈ యొక్క మాసంలో తులసి పూజ కూడా అంతే పవిత్రంగా
మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. స్వామీజీ, తులసి పూజను ఏ విధంగా చేయాలంటారు? ఈ యొక్క తులసి పూజ మనం చేసేటువంటి సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా తులసి పూజ చేస్తాం. చాలా పవిత్రంగా తులసి పూజ చేస్తాం. చక్కగా శిరస్నానం ఆచరించి శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మడిబట్టలు కట్టుకొని పసుపు శరీరానికి పూసుకొని చందన కుంకుమలు ధరించి దివ్యాభరణాలన్నీ కూడా అలంకరించుకొని పవిత్రమైనటువంటి స్థితిలో సంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ యొక్క తులసి పూజ మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క తులసమ్మ తల్లి సన్నిధానంలో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు. తులసి ఉన్నటువంటి ప్రదేశంలో అఖండ ఐశ్వర్యాలన్నీ కూడా మరి విహరిస్తూ ఉంటాయి. సర్వతీర్థాలు, సకల దేవతలు, అదేవిధంగా ఋషులు, సిద్ధులు, యోగులు కూడా ఈ యొక్క తులసమ్మ తల్లి సన్నిధానంలోనే ఉంటారు. అందుచేత ఏ పూజ చేసినా చేయకపోయినా కేవలం ఇలాండ్రు ఈ యొక్క తులసి పూజ కనుక చేసినట్లయితే సకల దేవతలను ఆరాధన చేసినటువంటి ఫలితం, సర్వతీర్థాలలోనూ స్నానం చేసినటువంటి ఫలితం, సకల దానాలు చేసినటువంటి ఫలితము, సకల స్తోత్రాలు పారాయణం చేసినటువంటి ఫలితము ఈ యొక్క తులసి పూజ మనకి ప్రసాదిస్తుంది. ఈ ప్రకారంగా తులసి పూజ ప్రతిరోజు కనుక నిర్వహించినట్లయితే మరి తులసమ్మ తల్లి సంపూర్ణ అనుగ్రహం చేత సకల దేవతల యొక్క ఆశీర్వచనం అనేటువంటిది మనకు లభిస్తుంది. అయితే కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ యొక్క తులసి పూజ చేసిన సందర్భంలో మరి చక్కగా తులసమ్మ తల్లి సన్నిధానంలో మరి కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టి అనేకమైనటువంటి అలంకరణలు చేసి పుష్పాలతోనూ తర్వాత అదేవిధంగా పసుపు కుంకుమలతోనూ దివ్యంగా అలంకారాలు సలిపి ఆ తల్లి యొక్క సన్నిధానంలో కూర్చొని తులసీదేవిని షోడశ ఉపచార పద్ధతుల్లో మరి శ్రీ సూక్త విధానంగా ఆవాహన అర్చనాదులు మనం నిర్వహిస్తూ మరి పసుపు కుంకుమలతో తులసి అష్టోత్తర శతనామాలతో తులసి సహస్రనామాలతో తులసి కోటకు అర్చన చేసి ధూప దీప నైవేద్య తాంబూలాది నీరాజనాదులు ఆ తులసమ్మ తల్లికి మనం సమర్పణ చేయాలి. ఈ ప్రకారంగా తులసమ్మ తల్లికి చక్కగా పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరము తులసి స్తోత్రాలు అనేకమైన స్తోత్రాలు ఉన్నాయి, స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అనంతరము తులసి మహామంత్రాన్ని జపం చేసుకోవాలి. కాసేపు తులసమ్మ తల్లిని ధ్యానం చేయాలి. ఈ ప్రకారంగా తులసి పూజా స్తోత్ర జప ధ్యానాదులు కనుక చేసినట్లయితే మనకున్నటువంటి అనేకమైన దోషాలన్నీ కూడా హరించిపోతాయి. మనం చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. సద్గతులు కలుగుతాయి. సాక్షాత్తు వైకుంఠానికి మనం చేరడం జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసంలో చేసిన తులసి పూజ కోటి రెట్ల అధిక ఫలాన్ని మనకి లభింపజేస్తుంది. కార్తీక పురాణం తులసికోట దగ్గర చదవమన్నారు. అదేవిధంగా దీపదానం తులసికోట దగ్గర చేయమన్నారు. సత్యనారాయణ వ్రతం తులసికోట దగ్గర చేయమన్నారు. కేదారేశ్వర వ్రతం తులసికోట దగ్గర చేయమన్నారు. అదేవిధంగా ఎటువంటి వ్రతాలు చేసినా, ఎటువంటి పూజలు చేసినా, ఎటువంటి దానాలు చేసినా, ఏ పురాణాలు పఠించినా ఈ యొక్క తులసి సన్నిధానంలో కనుక చేసినట్లయితే కోటింతల అధిక ఫలాన్ని మనకి ప్రాప్తింపచేస్తుంది ఈ యొక్క తులసమ్మ తల్లి. అంత పవిత్రమైనటువంటి మూర్తి ఈ యొక్క తులసి. అటువంటి తులసి సన్నిధానంలో చేసేటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమం కోటింతల ఫలితాన్ని మనకి ప్రసాదిస్తుంది. తులసి వన అభివృద్ధి వల్ల ఫలం ఏమిటి? మనం అనేకమైన వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం. బిల్వ వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం. పద్మ వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం. కదంబ వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం. పారిజాత వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం. అదేవిధంగా అనేకమైన వనాలు మనం అభివృద్ధి చేస్తుంటాం. పుష్పవనాలు, మందార వనాలు ఇత్యాది అనేకమైన వనాలు అభివృద్ధి చేస్తుంటాం. అన్ని వనాలలోకెల్లా అత్యద్భుతమైన వనం ఏదంటే బృందావనం. దీన్నే తులసి వనం అని చెప్పేసి మనం పిలుస్తాం. బృందావనం అంతా కూడా తులసిమయంగానే ఉండేది. అటువంటి బృందావనంలో రాధాకృష్ణులు ಎಲ್ಲರೂ కూడా చక్కగా విహరిస్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైన వనం. ఈ యొక్క వనం మనకి ఎక్కడ ఉంది అంటే గోలోకంలో ఉన్నది.
అంటే శ్రీకృష్ణుడు అవతార పురుషుడు, దశావతారాల్లో ఒక అవతారంగా శ్రీకృష్ణ అవతారాన్ని మనం భావించడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు అనగానే మనం తన్మయులమైపోతాము. ఆయన మనకి ప్రసాదించిన భగవద్గీతను నిరంతరము కూడా పారాయణం చేసుకుంటూ ఆ యొక్క భగవద్గీత చెప్పిన ప్రకారంగా మనమందరూ కూడా నడుచుకుంటూ ఉంటాం. అయితే కృష్ణుడు అనగానే ఆ యొక్క కృష్ణుడినే, అంటే ఈ యొక్క బృందావనంలో ఉండే కృష్ణుడినే మనం భావించడం జరుగుతుంది. అదేవిధంగా గోపికా కృష్ణుడిని మనం భావించడం జరుగుతుంది, యశోదా కృష్ణుడిని మనం భావించడం జరుగుతుంది. ఈ యొక్క కృష్ణుడు అవతరించాడు, అవతారాన్ని చాలించాడు. అంటే ఇక్కడ కృష్ణుడు నిత్యుడుగా లేడు, కొద్ది కాలం పాటు మనకు దర్శనమిచ్చి అదృశ్యమయ్యాడు. కానీ గోలోకంలో శ్రీకృష్ణ భగవానుడు మాత్రము నిత్యుడై వెలుగొందుతున్నాడు రాధాదేవి సమేతంగా. గోపిక తల్లులందరూ కూడా ఆ యొక్క శ్రీకృష్ణుని పరివేష్టించి ఉన్నారు. అటువంటి శ్రీకృష్ణుడు నిత్యుడైనటువంటి వాడు, త్రిమూర్తులకు అతీతమైనటువంటి వాడు. అటువంటి త్రిమూర్తులకు అతీతమైనటువంటి ఆ యొక్క స్వామి బృందావనంలో ఉంటాడు, గోలోకంలో ఉంటాడు. ఈ గోలోకంలో ఈ బృందావనం ఉంది. ఈ యొక్క బృందావనంలో తులసీవనం ఉంది. ఈ యొక్క తులసీవనంలో నిరంతరము కూడా ఆ స్వామి విహరిస్తూ ఉంటాడు. అంత ప్రియం తులసీవనం అంటే శ్రీకృష్ణుడికి. అయితే ఇటువంటి తులసీవనాన్ని కనుక మనం అభివృద్ధి చేసినట్లయితే సాక్షాత్తు మహావిష్ణువు, అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విహరించడం జరుగుతుంది. సకల దేవతలు కూడా ఆ వనంలో కొలువై ఉంటారు. తులసీ వనంలో మనం స్వీకరించినటువంటి మట్టి ఏదైతే ఉందో అది పరమ పూజ్యమైనటువంటి మన్నుగా మనం స్వీకరించడం జరుగుతుంది. ఏ పూజా కార్యక్రమాల్లో మనం వినియోగించాలన్న తులసీ వనంలో ఉండేటువంటి మట్టిని మనం ఉపయోగించినట్లయితే అఖండ ఫలం మనకి ప్రాప్తిస్తుంది. పరమ పవిత్రమైనటువంటి మట్టిగా ఇది తయారైపోతుంది. అంటే తులసీ వనంలో ఉండే మట్టికి ఎంత పవిత్రత ఉందంటే తులసీ వనానికి ఎంత పవిత్రత ఉంటుంది. అటువంటి తులసీ వనాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎన్ని తులసి మొక్కల్ని మనం అభివృద్ధి చేస్తామో అన్ని జన్మలు గోలోకంలో ఉండడం జరుగుతుంది. అటువంటి అద్భుతమైన ఫలితము తులసీ వనాన్ని అభివృద్ధి చేసినటువంటి వారికి లభిస్తుంది. ఈ యొక్క తులసీ వనాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకొని కూర్చొని ఉంటుందన్నమాట. ఈ ప్రకారంగా లక్ష్మీ నారాయణుల యొక్క దివ్యానుగ్రహాన్ని ప్రాప్తింపజేసేది ఏది అంటే తులసీ వనాభివృద్ధి. మనమంతా కూడా పెరట్లో రకరకాలైన పిచ్చి మొక్కలు పెంచుతున్నాం. ఆ యొక్క మొక్కల పేర్లు కూడా మనకు తెలియవు, ఏదో అందంగా ఉంటుందని పెంచుతూ ఉంటాం. కానీ తులసి వనాన్ని పెంచి చూడండి, ఎంత ఆరోగ్యం వృద్ధి అవుతుందో, అదేవిధంగా ఎంత ఐశ్వర్యం వృద్ధి అవుతుందో, ఎన్ని సుఖ సంతోషాలు మనకి వృద్ధి అవుతాయో మనం ప్రత్యక్షంగా మనం చూడొచ్చు అనమాట. అటువంటి అద్భుతమైన వనాన్ని ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చేయాలి. వనం అంటే ఎకరాల్లో వేయాల్సిన పనేం లేదు. మనం చక్కగా ఖాళీ స్థలంలో యొక్క తులసీ వనాన్ని అభివృద్ధి చేయొచ్చు. తర్వాత అదేవిధంగా మరి ఖాళీ ప్రదేశం లేని సందర్భంలో కుండీలలో కూడా మనం ఎన్నో మొక్కలను పెంచుతున్నాం. ఆ పెంచే స్థానంలో తులసి మొక్కను కనుక మనం పెంచినట్లయితే మరి అద్భుతమైన ఫలితాలు మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సకల దేవతల యొక్క ఆశీర్వచనాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుచేత తులసీ వనాన్ని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేయాలి. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ముందు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.